రేయ్ శనీశ్వర్, నీ పాపము పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. నువ్వు చెయ్యాల్సిన పనేంటి, నువ్వు చేస్తుందేంటి? ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు, అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు? ఏయ్, ఎవరు నువ్వు? నా దగ్గరికి వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నావు. ప్రశ్నించే తత్వం మా పార్టీలోనే ఉంది. మా నాయకుడు జనసేనాని, నేను జన సైనికుణ్ణి. ఓహో, పిల్ల సైనిక్సా? హే శనీశ్వర్, మాలో పిల్లలు ఉండొచ్చేమో, కానీ నీలా పేటిఎం కుక్కలు మాత్రం ఉండరు. మూసుకునే అడిగిన దానికి సమాధానం చెప్పు. చెబుతా విను. నేను చేయాల్సిన పని జర్నలిజం, చేస్తున్న పని మా జలగన్నకు డప్పు కొట్టడం, మీ పవన్ని తిట్టడం. చాలా ఇంకా కావాలా? ఒరే యదవ సన్నాసి, దగులుబాజీ, చుంట, గాడిద, అడ్డగాడిద, పిచ్చి కుక్క, అట్ల వెదవా, నువ్వు అసలు మనిషివేనా? సిగ్గులేని సవట దద్దమ్మ. ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి ఆ తిట్లు? గ్యాప్ ఇవ్వకుండా. నువ్వు ప్రజా సమస్యల పైన దృష్టి పెడితే నీకు కాస్తో కూస్తో రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. అవి గాలి కొదిలేసి పవన్ మీద పడ్డావేంట్రా పేటిఎం కూలీ. ఇదిగో చూడు, నేను నిమిత్త మాత్రుడను. నా చేతిలో ఏం లేదు. అంతా మా జలగన్న రాసిచ్చిన స్క్రిప్టే చదువుతా. ఆ సైకోకి స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడటం చేత కాదు. నువ్వు నీ ఫేక్ బ్యాచ్ మొత్తం స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేరు. సొంత జ్ఞానంతో మాట్లాడలేని మీ బతుకులెందుకు దండగా పింజాని వెదవల్లారా. మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలిగిన నేను చేయగలిగింది ఏమీ లేదు. మా జలగన్న ఆజ్ఞ పాటించడం మాత్రమే మా కర్తవ్యం. మా పవన్ అన్నను టార్గెట్ చెయ్యకపోతే మీకు రేటింగ్ రాదు. మీ న్యూస్ ఎవడో చూడ్డో. ఘోరంగా ఓటమి పాలైనా మీకు బుద్ధి రాలేదు. అప్రాచ్యపు వెదవల్లారా. గోతికాడ నక్కల ఎప్పుడు నక్కి నక్కి మా పవన్ అన్న పైన పడుతుంటారు. ఆంబోతు గొంతేసుకుని అరుస్తూ ఉంటారు. ఏడుపు కొట్టు సన్నాసులారా. బాబు, తిట్టిన బూతులు చాలు. నీకన్నా జంజాల గారి సినిమాలో బూతులే తక్కువ మోతాదులో ఉంటాయి. నా చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా ఉంది. ఒక్క చెవులో నుంచే కాదు, మాతో పెట్టుకుంటే నవరంధ్రాల నుంచి కారిపోతుంది. సంటి పిల్లల చేతిలో చాక్లెట్ కొట్టేసే మోహన్ చూడు. పోతావురే, నాశనం అయిపోతావు. అన్నిటికీ తెగించే ఈ బాధ్యత తీసుకున్నాను. నాకు డబ్బులు ముఖ్యం. మా సైకో నాయకుడి కళ్ళలో ఆనందం ముఖ్యం. దానికోసం మేము ఎంతకైనా దిగజారుతాం. పవన్ తప్పు లేకున్నా అతని పైన బురద చల్లుతాం. ఏదైనా ఒక హద్దు ఉంటుందిరా జఫా. మీరు లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో క్రాస్ చేసేసాం. మా పవన్ అన్న గెలుపు తట్టుకోలేని మీ కుళ్ళు మొహాలు ఆయన సినిమాను ఫ్లాప్ చేయాలని నీతో పాటు ఇంకా కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ కి డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదరా చేతకాని సవట సన్నాసులారా. అవును, మా జలగన్న మీ పవన్ ఎదుగుదలను చూడలేకపోతున్నాడు. రోజు ప్యాలెస్ లో నిద్ర పట్టక తెల్లవారులు కూర్చుని ఏడుస్తున్నాడు. అందుకే మాకు రోజు పవన్ పైన విరుచుకుపడమని మాపై ఒత్తిడి చేస్తున్నాడు. నన్నేం చేయమంటావు? నాకు వ్యక్తిగతంగా పవన్ పైన ఎలాంటి కోపం లేదు. పవన్ సినిమా నటుడిగా డిప్యూటీ సీఎం గా 2 పాత్రల్లో నటిస్తూ మోసం చేస్తున్నాడా? మీరు ఎన్నెన్ని పిచ్చి పిచ్చి కథలు చెప్పినా, ఎన్నెన్ని డిబేట్లు పెట్టినా ప్రజలు మీ కుళ్ళు బుద్ధంతా చూసి మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఒరే శనీశ్వర్, ఈ సైకో బ్యాచ్ కి పోయే కాలం దగ్గరలోనే ఉంది. అంతకంతా అనుభవిస్తారు. వేస్ట్ నా పుత్రుల్లారా. జలగన్నాయ్.